లేదంటే ఇంపార్టెన్స్ పెంచడం కానీ ఇండియాకి ఇప్పట్లో అలాంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటాడని నేను అనుకోనండి. హీ విల్ వెయిట్ అండ్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అంతర్గత సంస్కరణలు వేటిని తీసేయాలి, బైడెన్ ఏం చేశాడు వాటిని తీసిపడేసేయాలి. సేమ్ ఇండియన్ పాలిటిక్స్. వచ్చిన వాడు గతంలో వాడు ఏం చేశాడు దాన్ని లేపడేద్దాం, తర్వాత ఆలోచిద్దాం. ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. చూడాలి ముందు అంటే ఆయన అగ్రెసివ్నెస్ ఎంతవరకు ఉంటుంది, కేవలం అమెరికాకే పరిమితం అవుతుందా, చైనాకే పరిమితం అవుతుందా, మిగిలిన దేశాలపైన కూడా ఏమైనా కన్నెర్ర చేసేందుకు అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ చూడాలి. కాకపోతే మోడీతో అతనికి ఉన్నటువంటి అంటే మోడీతో ఏమి చెడ్డి దోస్తులు కాదు వాళ్ళేమి, కాకపోతే ఇండియా రిప్రజెంటేటివ్ యాజ్ ఇండియన్ రిప్రజెంటేటివ్ కూడా వచ్చింది. ఇవాంకా ట్రంప్ కూడా వచ్చింది. ఆ స్టేడియం ఇనాగ్రేషన్ చేస్తున్నప్పుడు చాలా హంగామా జరిగింది. అది మళ్ళీ రిపీట్ అవ్వచ్చా? ఏముందండి, భారత్ పర్యటనకు వస్తానని చెప్పేశాడు కదా, ఇప్పుడు వస్తా అని చెప్పారు కదా. వస్తారు, వచ్చినప్పుడు అదే పూర్ణ కుంభ స్వాగతం ఉంటుంది, పూజారులు వచ్చి మంత్రాలు చెబుతారు, దాన్ని ఏదో వింతగా చూస్తారు. ఇది క్రైటీరియా కానే కాదు. అసలు కథ అసలు వ్యాపారం లోపల జరుగుతుంటాయి. అక్కడేమైనా లెక్కలు తేడా వస్తే దాని లెక్క వేరుగా ఉంటుంది. అంటే నేను చెప్పిన దానికి సప్లిమెంట్ గా అంటే తెలుగు వాళ్ళకు ఇంపార్టెన్స్ ఎట్లా ఉండబోతుంది అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి 8 ప్రధాన నగరాలలో తెలుగు అనేది సెకండ్ లాంగ్వేజ్. 2 స్టేట్స్లలో తెలుగు అనేది సెకండ్ లాంగ్వేజ్. ఇండియన్ డిస్ప్రోక్ మాట్లాడినామనుకోండి, దీపావళి అధికారికంగా సెలబ్రేట్ చేసేటటువంటి పండుగ అమెరికన్ గవర్నమెంట్ చేస్తుంది. ఇంకా అంతకంటే ఇంపార్టెన్స్ ఎక్కువేం కావాలి? వైస్ ప్రెసిడెంట్ భార్య మన అమ్మాయి, గోదావరి జిల్లాల అమ్మాయి ఉషా. ఇంకా చాలా వరకు తెలుగు వాళ్ళ పాపులేషన్. డాక్టర్ రాజ్ రెడ్డి వరల్డ్ ఫేమస్ డాక్టర్, అండ్ అమెరికాలో ఆయనకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కానివ్వండి, అరుణా మిల్లర్ కానివ్వండి, ఇంకా చాలా వరకు మీకు తెలియదు కాదంటే మన వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఏదో చేస్తారన్న భావన అమెరికాలో చెయ్యరు. నీకు అవసరం అనుకుంటే ఒక $100 పంపిస్తారు, కానీ ఒక్క సెకండ్ టైం నీకు డైవర్ట్ చేసేటంత టైం అమెరికన్ కల్చర్ లో లేదు అక్కడ. ఎందుకంటారంటే వాళ్ళు ల్యాప్టాప్లతో బిచ్చమెత్తుకొని బతికేటటువంటి బతుకులు అంటని చెప్పి వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తారు ప్రతిదీ. ఎందుకంటానంటే మీకు కావాలంటానంటే ఒక $100, నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఈడికి పోదాం వాడికి పోదాం అంటానంటే మామ నీకు కావాలంటే $100 పంపిస్తాను, కానీ నేను రాలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్స్ అట్లుంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అట్లుంటాయి. వాటన్నిటిని కన్సిడరేషన్ వాటిని దృష్టిలో పెట్టుకునే మనం ఆలోచించుకోవాలి. అండ్ ఇంకొకటి, ఎలాన్ మస్క్ కూడా ఒక వ్యాఖ్యలు చేశారు, పార్టీలో రిపబ్లికన్ పార్టీలో ధిక్కరించే వాళ్ళని వెంటనే తీసేయాలి అంటూ, ఆ మూర్ఖులను తీసేయాలంటూ. నేను ప్రక్షాళన ఏమైనా జరగబోతుందా పార్టీలో? ఎలన్ మాస్క్ ను ఓన్లీ బిలియనియర్స్ గానే చూస్తారు. అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు బిలియనియర్స్ గానీ పెద్ద పెద్ద బిజినెస్ హబ్స్ గానీ చాలా గ్రేట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కు జరిగేటటువంటి ఫండ్ మొత్తము వాళ్ళ దగ్గరికి కలెక్ట్ చేసుకుంటారు. ఎలన్ మాస్క్ ప్రాతినిధ్యము, ఎలన్ మాస్క్ కు ట్రంప్ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మీద రిపబ్లికన్ పార్టీ లోపలనే ఓపెన్ డిబేట్స్ అనేటటువంటి జరిగాయి. ట్రంప్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆ మిస్టేక్ చేస్తాడనేటటువంటిది నేను అనుకోను. అమెరికా యూనివర్సల్ హబ్, ఎలన్ మాస్క్ నేటివ్ అమెరికన్ కాకున్నా కానీ అతనికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు, అతన్ని పుషప్ చేయడానికి ముందుకు వస్తారు. ఎక్కడ ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు డెమోక్రాట్లకు సపోర్ట్ చేశారు. అసలు రిపబ్లికన్ పార్టీకి గెలిస్తే నేను అమెరికా వదిలి వెళ్ళిపోతా అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు 89 బిలియనియర్స్, 89 మంది అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనమాట. మళ్ళీ బిల్ గేట్స్ పోయి ట్రంప్ తోని మీటింగ్ అయ్యారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, అక్కడ జరిగేటటువంటి ట్రేడ్ వేరు. అక్కడ కొనసాగుతున్నటువంటి అభివృద్ధిని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లో ఉండి, అంటే మనము 9/11 లాంటి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లో జరిగితే తప్ప ఇతర ఏ అంశాలు, స్టాట్యుటరీ అంశాలు, ఎగ్జిక్యూటివ్ అంశాలు అండ్ లెజిస్లేటరీ అంశాలు అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్ట్రాడిషన్, ట్రేడ్ అండ్ ట్రీటీ అంశాలు అనేటటువంటిది ఆపలేవు. అవి ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట. అవి ట్రంప్ చేతిలో కూడా ఉండదు. ఒక ప్రాసెస్ అని ఉంటుంది. ట్రంప్ దాన్ని ఈవెన్ రిస్ట్రిక్ట్ కూడా చేయలేడు అనమాట. ట్రంప్ ఎలక్ట్ అయినా కానీ, రేపు వెనీ ఎలక్ట్ అయినా కానీ, ఎలన్ మాస్క్ ఎలక్ట్ అయినా కానీ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ లోపల కొనసాగుతేనే సరళీకృతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అమెరికాలో జరుగుతుంది. ట్రంప్ అంటని చెప్పి విఐపి కల్చర్ ఉండదు. బారక్ ఒబామా దిగిపోయినటువంటి నెక్స్ట్ మినిట్ ఆయన అనౌన్స్ చేసుకున్నటువంటి జాబు పిజ్జా డెలివరీ బాయ్ గా నేను పనిచేస్తాను కొన్ని రోజులు అని చెప్పి కూడా చేసినటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఆయనకు ఎకనామిక్ నెసెసిటీ అని కాదు, బట్ యూ వాంట్ టు షో ఇట్.
అతని అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా వరకు రిఫార్మ్స్ తీసుకొచ్చాయి. కొన్ని మీద కాంట్రవర్సీస్, బారాక్ ఒబామా ఒబామా కేర్ విషయంలో కూడా చాలా కాంట్రవర్సీస్ ఈయన స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన ఇట్స్ గోయింగ్ ప్రాసెస్. రైట్. శ్రీశైలం గారు, అంటే నిన్న మన స్టాక్ మార్కెట్లు కుప్పకులే అని చెప్పాలి. రీసెంట్ గా చాలా రోజుల నుంచి బేరిష్ ట్రెండ్ లో ఉంది మార్కెట్ అంతా. అంటే ఎలా తీసుకుందంటారు మార్కెట్? అంటే స్టాక్ మార్కెట్స్ ఇన్స్టెబిలిటీ మీద అనేటటువంటిది ఒక టెక్నికల్ ఒపీనియన్, ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేటటువంటిది ఇచ్చినటువంటి వాళ్ళు భూమి మీద ఎవరు బతికలేరండి. ఓకే. హిడెన్బర్గ్ ఆదాని మీద స్టోరీ రాస్తే తగ్గిపోతుంది. కుంభమేళాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కూడా తగ్గిపోతుంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నా లేకున్నా కానీ ఆయన ఇన్స్టెబిలిటీగా కొనసాగుతుంది. దానికంటే ట్రంప్ బిట్ కాయిన్ రేజ్ అయింది. అండ్ వాళ్ళ వైఫ్ మెలీనా పేరు మీద కూడా ఒక బిట్ కాయిన్ కొత్తగా ఆమె నిన్న అనౌన్స్ చేసింది. అవి రేజ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్ అనేటటువంటిది రియల్ గా అది గొప్ప హబ్. మీకు ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, మన దలాల్ స్ట్రీట్ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ అండి. న్యూయార్క్ టాప్ లో కొనసాగుతుంది. వాటితో పాటు వాటికి ఫ్లక్చుయేషన్స్ అనేది కొనసాగుతుంది. ట్రంప్ వచ్చినా రాకున్నా, ట్రంప్ పైన ఉన్నటువంటి ఇంపాక్ట్స్ నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా అవి డౌన్ఫాల్ అవుతాయి, రేజ్ అవుతాయి. ఆల్ టైమ్ రేజ్ అవుకొచ్చుకొని ఆల్ టైమ్ అంటే ట్రంప్ అధికారాన్ని చేపట్టడానికి 3 రోజుల ముందు ఆల్ టైమ్ లో ఉన్నది 3 days బిఫోర్. అది రేజ్ అవుతూనే ఉంటుంది. దానికి టెక్నికల్గా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చెప్పి దానికి ఒక సిస్టమ్ పనిచేస్తుంది. దానికి ట్రేడ్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్లో కూడా దాని మీద అంటే ఈ లో ఉన్నటువంటి దాన్ని ఎవరి కుట్ర అని చెప్పి కూడా దానికి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది రీసెంట్లీ ఫెడరల్ గవర్నమెంట్. అంటే ట్రంప్ వస్తున్నాడంటే దాన్ని లో చేసి చూపించాలని అనుకుంటున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ తోని ఏది ఏమైనా ఆ దేశం లోపల ఒక న్యాయకత్వంతో అభివృద్ధి అనేది లింకప్ అయి ఉండదు. సిస్టమ్ న్యాయకత్వం అంటానంటే ఆ ప్లేస్ లో జో బైడెన్ ఉన్నా, ఒబామా ఉన్నా, ట్రంప్ ఉన్నా, రేపు వెనిస్ ఎలక్ట్ అయినా మన వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయినా కూడా చేంజ్ అనేది ఉండదు. సరళీకృతమైనటువంటి విధానం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ పర్ఫెక్ట్ గా కొనసాగుతుంది. రైట్. మధు గారు, అంబానీకి, నీతా అంబానీకి ఇన్విటేషన్ ఉంది, వాళ్ళు కూడా వెళ్ళారు. సార్ అన్నట్టు బీ పాజిటివ్. సరే, మోదీకి ఇన్విటేషన్ లేదు, మోదీ వెళ్ళలేదు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. జయశంకర్ ఫస్ట్ రోలో కూర్చున్నారు, హ్యాపీ. ఇలా ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ లాగే ఆలోచిస్తాడా రాజకీయాన్ని కూడా? అంతే కదా, అంతే కదా. ఇప్పుడు అక్కడ కూడా ప్రధానిని పిలవలేదు అనేటువంటిది బహిరంగంగా ఎవరు చెప్పలేదు కదా. ఆయన వెళ్ళలేదు. ఏం ప్రధాని పర్సనల్ ఆఫీస్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చింది పబ్లిక్ గా, మమ్మల్ని పిలవలేదు కాబట్టి మేము వెళ్ళట్లేదు అని? ఇట్స్ నాట్ లైక్ దట్. దేర్ మే బి సమ్, అంటే హై పొజిషన్ లో ఉన్న వాళ్ళకు ప్రీ షెడ్యూల్స్ కొన్ని ఉంటాయి, లేదా కొన్ని కారణాల వల్ల వాళ్ళు వెళ్ళలేకుండా పోయి ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళలేనంత మాత్రాన వాళ్ళు పిలవలేదు అనుకోవడం కూడా మన మూర్ఖత్వం. పిలిచారు, వెళ్ళలేదు కూడా కాదు, వెళ్ళలేకపోయారు. వెళ్ళలేదు కాదు, వెళ్ళలేకపోయారు, అట్లా అనుకోవాలి. అంబానీ, ముఖేష్ అంబానీ వెళ్ళడాన్ని ఎలా చూడాలి? వాళ్ళు ఇండియాలో టాప్ స్కోర్ లో ఉన్నవాళ్ళు కదా. హెయిర్ కటింగ్ సెలూన్ నుంచి మొత్తం కూడా వాళ్ళే కొట్టేస్తున్నారు కదా అక్కడ. ఇప్పుడు అందరికి ఉపాధి కోల్పోవడానికి వాళ్ళే పెద్ద కారణం కదా, అంబానీ వాళ్ళే కదా. చెప్పులు మావే కొనండి, గోడకేసే రంగులు మావే కొనండి, ఇంకా కటింగ్ కూడా వస్తే వాళ్ళంతా నాయ బ్రాహ్మణులంతా ధర్నా చేసే పరిస్థితి. మాకు అసలు ఉపాధి ఇవ్వండి బాబు, మా కడపైన కొట్టొద్దండి. కాబట్టి బిజినెస్ మ్యాగ్నెట్ వరల్డ్ వైడ్ ఉన్నప్పుడు, పైగా అంబానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఆయన బిజినెస్ కూడా ప్రైవేట్ వస్తుంది. వాళ్ళు అలా చూస్తారు. ట్రంప్ పిలిచాడు నేను వెళ్ళి కూర్చుందామా కాదు, ట్రంప్ పిలిచాడు నేను వెళ్ళాను అనేది ప్రచారం చేసుకుంటే నా మార్కెట్ ఎంత పెరుగుతుందని చూస్తాను. అంతేనండి. నంబర్ 2 వెర్షన్లో వచ్చారు. ఆయన తనదైన పంత ఏంటో మొదటే ప్రకటించారు. మొదటిసారి కంటే కూడా కాస్త వైడ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం ఎంతవరకు కొనసాగుతుంది, దానివల్ల అమెరికాకి ఎంత మేలు జరుగుతుంది, అమెరికాకి మేలు జరిగితే ఇతర దేశాలకు కీడు జరుగుతుంది అనేటువంటి అపప్రతను ఆయన ఏమైనా పోగొట్టగలరా? చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలతో ఆయన రిలేషన్స్ ఎలా ఉంటాయి? ఇండియాతో సఖ్యతగా ఉండాలంటే ఈ 2 రాష్ట్రాలతో ఖచ్చితంగా పోరు చేయాల్సిందే అన్న అపప్రద నుంచి బయటకు వస్తాడా? పైగా డబ్బులు మేము ఇస్తున్నాం కాబట్టి పక్కకెళ్ళిపోతాము అనేటువంటిది ది గ్రేట్ ఇన్హ్యూమన్ గా అమెరికా వరల్డ్ పైకి మిగిలిపోతుందా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కావచ్చు, ప్యారిస్ ఒప్పందం నుంచి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం సొసైటీకి పే బ్యాక్ చేయాలి అని అంటాం. సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బాగా పెరిగిన తర్వాత మిమ్మల్ని పెంచింది. ఆ విధంగా వైడ్ హాస్పిటల్లో చూస్తే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ కూడా ఆ దేశాన్ని పెంచింది.
పెంచినప్పుడు నువ్వు పే బ్యాక్ చేయాలి అనుకున్నప్పుడు ప్యారిస్ ఒప్పందంలోనూ ఉండాలి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లోనూ ఉండాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయి ఇవ్వాలి. 1 రూపాయి ఉన్నవాడు 10 పైసలు ఇస్తున్నాడు, 10 రూపాయలు ఉన్నవాడు నేను ఎందుకు రూపాయి ఇవ్వాలి అనుకోవడం అనేది ఎకనామిక్లీ అంత వైబుల్ అవుతుందా ఆలోచించుకోవాలి. సో ఈ 2 అంశాలపైన మాత్రం ట్రంప్ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే అది ప్రపంచానికి హితువు చేసేటువంటిది. భూతాపన్నతిని తగ్గించి తీరాలి, ప్రపంచ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనపైన మనం విసులు వేసుకోకూడదు అనేది నా రైట్. నాటోరు కూడా 5% ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. రైట్. అది ప్రతి ఒక్కటి ఎకనామిక్ కండిషన్స్ లోనే మాట్లాడుతున్నారు. చూద్దాం. రైట్. యష్ గారు, H1B వీసాలు అనేవి ఆ కంట్రీ డెవలప్మెంట్ కంటే అమెరికా డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అంటున్నట్టు మన మేధస్సు అంతా అక్కడికే డ్రైన్ అవుతుంది. సో బ్రీఫ్ గా H1B వీసాల గురించి కన్క్లూడ్ చేస్తూ ఏం చెప్తారు? సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే బికాస్ లాస్ట్ 3-4 years నుండి చూస్తే ఏంటంటే పిటిషన్స్ ఎక్కువ అవుతున్నాయి. బట్ ఎవ్రీ ఇయర్ లిమిటెడ్ లైక్ 60,000 ఫర్ జనరల్ కోటా అండ్ 65,000 ఫర్ జనరల్ కోటా, 20,000 ఫర్ మాస్టర్స్ కోటా అండ్ 6,800 ఫర్ అదర్ సింగపూర్ అండ్ చైల్డ్ అని చెప్పాను కదా. సో ఈ నెంబర్ పెరగడం వల్ల కొంచెం టఫే ఉంది అది. బట్ అదర్ దెన్ దట్ అది ఆ విషయం అయితే టఫే ఉంది. బట్ యూనో మంచి కోర్సెస్ నేర్చుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యూనో డేటా సైన్స్ అట్లాంటివి తీసుకుంటే మాత్రం జాబ్ ఆపర్చునిటీ అయితే బాగానే ఉంటాయండి. అంటే ఇది నేను చెప్తున్న స్టాటిస్టిక్స్ కాదు, కన్సల్టెంట్లు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. అమెరికాకు 100 మంది H1